హల్లెలూయా, గుడ్ మార్నింగ్. అదేనండి, మీరు ఇతర దేశాల్లో ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ సమయమైనా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే డాక్టర్ జై పౌల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ కొరకు ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకు అనుదిన ధ్యానాన్ని రెగ్యులర్గా మీకు అందిస్తున్నాం. ఎంతోమంది ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు. మీరు కూడా ఉదయమే దేవుని మాటలతో మీ దినచర్యను ప్రారంభించి దినమంతా బ్రతుకంతా దీవించబడండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ మాటలు ఎంత గొప్పవయ్యా. నీ మాటలు మాకు ఊరటనిస్తాయి, మాకు ఆదరణనిస్తాయి, మాకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తాయి. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలు ఈ రీతిగా మేము ధ్యానిస్తుండగా మా బ్రతుకులు ధన్యమూటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి. ప్రతి వాక్యము పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన రాయబడిన లేఖనాలలో శక్తి ఉందండి. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరాల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషలలో వాక్యాన్ని, బైబిల్ని రాశారు. వారు పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, కవులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకొని రాయలేదు. అయినప్పటికీ వారు రాసిందంతా ఒకే అంశాన్ని మనకు చూపిస్తుంది. యేసుక్రీస్తు శిలువ యాగాన్ని గురించి, పాప క్షమాపణ గురించి. పాత నిబంధన ఒక ఛాయగా, కొత్త నిబంధన నెరవేర్పుగా ఉంది. అందుకని పాత నిబంధనలు కూడా మీరు చదివి ధ్యానించండి. ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటారు. వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు బహుగా దీవించబడతారండి. దేవుని సన్నిధిని కోరేవారు దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించేవారు దానికి గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. కీర్తన 119లో 81వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ మాట కొరకు నేను ఆశ. వాక్యం అనేది కొంచెం గ్రాంధికంగా ఉంది. అంటే ఏంటి అర్థం? నీ మాట కొరకు నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూడండి, ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళిళ్ళైన దంపతులు ఈ వీసాల గొడవ వలన పెళ్లి చేసుకొని భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోవటము, భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఇది జరుగుతుంది. వాళ్ళు కొత్తగా పెళ్లి జరిగింది, ఎంతో వల్ల ఫస్ట్ లవ్ అంటారు కదా, చాలా ప్రేమగా ఉంటారు. ఆ ఎడబాటును తట్టుకోలేక వాళ్ళు ఫోన్లోనైనా, ఫేస్బుక్ ఏంటది, వీడియో కాల్లోనైనా, ఫేస్ టైంలోనైనా మాట్లాడాలని ప్రయత్నించుకుంటుంటారు. కానీ అవతల వ్యక్తి నుంచి జవాబు కొరకు ఫోన్ చేస్తాను అని టైం చెప్తే ఆ టైం కొరకు ఎలా ఎదురు చూస్తారో చూడండి. ప్రతిరోజు మన ప్రాణప్రియుడు మన ప్రభు మనతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. ఆయన మాటలు వినాలని ఆశ నీకుందా? దేవుని స్వరం ఈరోజు వినాలి, దేవుని మాట వినాలి, దేవుని వాక్యం ద్వారా నాకు ఏమి చెప్తాడో నేను వినాలి అనే ఆశ. బోల్డ్ ఆశలు ఉంటాయి మనకి. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలనే ఆశ, ప్రభు మాటలు వినాలనే ఆశ. ఆయన వాక్యం బలం కలిగిందండి, శక్తి కలిగిందండి. అసలు దావీదు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడో చూస్తే ఈ యొక్క 119వ కీర్తన అంతా మీరు చదవగలిగితే ఏంటండి, 119వ కీర్తన అంతా మీరు చదివి ఎన్ని వచనాలు? 176 వచనాలు ఉన్నాయి.
ఈ 176 వచనాల్లో ఎక్కువ శాతం నీ వాక్యం, నీ వాక్యం, నీ శాసనం, నీ కట్టడములు, నీ ధర్మశాస్త్రం అనే మాటలు దావీదు అంటున్నాడు. అంతేకాదు, నీ మాటలు కొరకు నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ వాక్యము నాకు ఎంతో ఊరటనిస్తుంది, ఎంతో ఆదరణిస్తుంది. 50వ వచనం చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తూ ఉంది. బాధలో ఉన్నప్పుడు దేవుని మాట నాకు ఊరట కలుగు చేస్తుంది, నాకు నెమ్మది కలుగు చేస్తుంది. ఏడ్చే పిల్ల అమ్మ స్వరం వినగానే గుర్తుపెట్టేస్తుంది చిన్నపిల్ల తల్లి స్వరాన్ని. అమ్మ స్వరం వినగానే ఏడుపు ఆపేస్తుంది. చూడండి, దేవుని బిడ్డలైన మనం దేవుని స్వరమును వినడానికి ఆశ కలిగిన వారిగా, ఆత్రుత పడేవాడిగా ఉండాలి. ఎంతమంది రోజు ఉదయమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారు? 25వ వచనంలో చూస్తే, నా ప్రాణం మట్టిని హత్తుకుని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బతికించు. అవునండి, మనం బతుకుతున్నామంటే, ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నామంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఆయన వాక్యం వలనే మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఆయన వాక్యము నన్ను బలపరుస్తుంది. నీ వాక్యము నాకు బలపరుస్తుంది. నీ వాక్యముతో నన్ను స్థిరపరచు. చాలా వాక్యాలు ఉన్నాయండి. నీ వాక్యము నన్ను బతికించింది, నా బాధలో నాకు నెమ్మది కలుగు చేసింది. 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అలాగే 9వ వచనం చూస్తే, యవ్వనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుట చేతనే కదా. 17వ వచనం, నీ సేవకుడే నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము. నీ వాక్యం నన్ను బతికిస్తుంది, నీ వాక్యం నన్ను నడిపిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది, నీ వాక్యము నాకు మనోవికాశమును కలుగజేస్తుంది, నీ వాక్యము నాకు ఆదరణ కలుగజేస్తుంది. మరి ఎన్ని విధాలుగా వేల కొలది వెండి బంగారము నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించు. ఇవన్నీ చూస్తే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి. చాలామంది వాక్యం వింటారండి, కానీ వాక్యానుసారంగా జీవించరు. వాక్యం తెలుసు అంటారు, కానీ దాన్ని గ్రహించరు. దేవుని వాక్యం హెచ్చరికలను మనం పాటిస్తే మన జీవితంలో మనం ధన్యులమవుతాం, దీవించబడతాం. దృష్టిలో చెడు నడువక పాపల మార్గం నిలవక పాహసములు కూర్చుండి చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధనుడు. అటువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగునన్న మాటను మీరు గమనిస్తే, వాక్యం వినటం వల్ల నాకేమొస్తుంది, వాక్యం చదువుకుంటే నాకేం కలుగుద్ది అన్న ప్రశ్న వేయనవసరం లేదండి. దేవుని వాక్యం నిన్ను బతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను డిసిప్లైన్ చేస్తుంది. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనన్నాడు దావీదు. నా శ్రమలో నీ వాక్యము నాకు ఊరట కలుగజేసింది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుదినము వింటున్న మీరు మీ జీవితంలో రూపాంతర అనుభవాన్ని పొందుతున్నారా? వాక్యము, దేవుని స్వరం వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని చిత్తం ఎరగాలి అనే ఉపలాటం మనలో ఉండాలండి. ఈ కొద్ది నిమిషాలు అనుదినం మీకు దేవుడు ఇచ్చిన సందేశాలను ఏదో తెస్తున్నాను. మీరు ఆ వాక్య భాగాలను చదివి మళ్ళీ మీరు ధ్యానిస్తే, ఇంకా మీకు అవసరమైన, మీ కన్నీరు తొడవగలిగిన, మిమ్మల్ని బలపరచగలిగిన, మిమ్మల్ని స్థిరపరచుటకు దేవుని వాక్యం పనిచేస్తుందండి. వెనుక వలన విశ్వాసం కలుగుతుంది.
తెస్సలోనిక సంఘంతో పౌలు అన్నాడు. ఒక్కసారి చూడండి, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, తెస్సలోనిక సంఘానికి పౌలు అంటున్నాడు, దేవుని గురించిన వర్తమాన వాక్యము, దేవుని సందేశముతో కూడిన వాక్యము, దేవుని వర్తమానాలు మా వలన మీరు మా వలన విన్నారు, మా వలన మీరు విని అంగీకరించారు. అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితారు కనుక. జైపాల్ మాటలు అనుకుంటే ఏం దొరకదండి. జైపాల్ మాటలు ఏం చేస్తాయండి? ఏ బోధకుడి మాటలు ఎవరికీ మేలు చేయవు. ఆ బోధకుడి నోటిలో నుండి వచ్చే దేవుని మాటలను మీరు పట్టుకుంటే, ఆ మాట నాకు నా దేవుని దగ్గర నుంచి వచ్చిందని విశ్వసిస్తే, నాతో మాట్లాడు ప్రభువా అనే ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వింటే, అది మనుషుడు చెప్పేది కాదు, పాస్టర్లు చెప్పేది కాదు, మరొకరు చెప్పేది కాదు, ప్రింటెడ్ పేజీ కాదు ఇది. దేవుడు నేరుగా నాతో మాట్లాడుతున్నాడు. అవును, ఆకాశము భూమి గతించదు కానీ ఆయన వాక్యము నిరంతరం ఉంటుందండి. ఆయన మాట అది మారదు. మనుషుల మాటలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, కానీ మారనివాడు, మార్పు లేనివాడు మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన మాట అయినా, అది మోషేతో చెప్పిన మాట అయినా, యెహోషువకి ఇచ్చిన మాట అయినా, దావీదుకి ఇచ్చిన మాట అయినా, పౌలు వంటి వారిని వలన కలిగి వచ్చిన మాట అయినా, అది నా దేవుని మాటని నమ్మిన వాడికి ఏమంటున్నాడు? మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మీరు అది దేవుని వాక్యము. దేవుడు నాతో అనుదిన ధ్యానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ పాస్టర్ గారు కూడా నాకు తెలియదు, ఆయన వాయిస్ కాదు అక్కడ. ఆ శబ్దము దేవుని శబ్దము నా హృదయంలోనికి రానివ్వాలి అని దేవుని మాట అన్నట్టుగా అంగీకరిస్తే, నమ్మితే ఏంటంటే మేము మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే, ఏ వాక్యం? మీరు వినే వాక్యమే. ఏ రోజుకు ఆ రోజు మీరు వింటున్నారు చూడండి అనేక అంశాల గురించి. ఆ వాక్యం మీరు దేవుని మాటగా మీరు అంగీకరిస్తే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ వాక్యం మీరు మీ హృదయాలలో కార్యసిద్ధి, దేవుని కార్యాలు నెరవేరుతున్నాయి, దేవుని ప్రణాళికలు నెరవేరుతాయి నీ జీవితంలో. ఆ వాక్యమును దేవుని వాక్యముగా ఎంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి పూనుకుంటే, ఆ వాక్యము నాకు దేవుడిచ్చిన మాటను విశ్వసిస్తే, ఆ వాక్యమే నీలో క్రియగా మారి నీ జీవితానికి మార్పును, నీ ప్రార్థనలకు జవాబులను, నీవు నడవలసిన మార్గములను, నీ జీవితంలో నీవు ధన్యుడివై ధన్యురాలివై దేవుడు ఆశించిన పని నీ హృదయంలో జరిగినట్లుగా పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని మన హృదయంలో క్రియ జరిగిస్తాడు. అలాగూ ఈ 6 సంవత్సరాలు ఇంచుమించు నుండి నేను అందించున్న వాక్యం అనేకుల హృదయాలలో క్రియ జరుగుతూ ఉందని, మార్పు కలుగుతూ ఉందని, విశ్వాసాభివృద్ధి పొందుతున్నారని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఫలభరితమైన జీవితాలు జీవిస్తున్నారని మీరు పంపిస్తున్న వేలాది వాట్సాప్ మెసేజ్లు అందుకొని మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీరు ఒక్కసారి కూడా మీ అనుభవాలను, మీ సాక్ష్యాలను పంపకపోతే ఈరోజు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. నీ వాక్యం మమ్మల్ని బతికిస్తుందయ్యా, నడిపిస్తుందయ్యా. నీ వాక్యమే మమ్మల్ని భద్రపరుస్తుందయ్యా. నీ వాక్యమే మాకు
ఆదరణ కలుగు చేస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని హెచ్చరిస్తుంది. మా అజ్ఞానము నుండి మాకు విడుదల కలుగు చేస్తుంది. నీ మాటలు ఎంతో ఉన్నతమైనవో పరిశుద్ధ లేఖనాలను మేము పరిశీలిస్తుండగా ధ్యానించటానికి, విశ్వసించటానికి, అనునయించటానికి నీవు ఆశించిన కార్యసిద్ధి మా హృదయాలలో జరుగు వరకు నీ పాదముల సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954004 నెంబర్కి, అలాగే మీ ప్రైజ్ రిపోర్ట్స్, అలాగే మీ సాక్ష్యాలు పంపించండి. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ పంపించండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు మీకు సాయం చేస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిరునామా గమనించండి. YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రాపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి.
ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.